లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. లక్ష్మి రావే మా ఇంటికి, రాజితముగా విరాజిల్లే. లక్ష్మి రావే మా ఇంటికి, రాజితముగా విరాజిల్లే. సూక్ష్మముగా మోక్షమిచ్చే సుందరి ఓంకారి జనని. సూక్ష్మముగా మోక్షమిచ్చే సుందరి ఓంకారి జనని. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. కుంకుమ పచ్చి కస్తూరి కోర్కెతో కోరు జవ్వాజీ. కుంకుమ పచ్చి కస్తూరి కోర్కెతో కోరు జవ్వాజీ. అంకితముగా గరు గంధము నిత్యము సాంబ్రాణి ధూపము. అంకితముగా గరు గంధము నిత్యము సాంబ్రాణి ధూపము. మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పించున్నది. మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పించున్నది. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. అందమైన జామి పండ్లు వివిధమైన నారింజలు. అందమైన జామి పండ్లు వివిధమైన నారింజలు. సతతము ఖర్జూర ఫలములు ఇంపైన దానిమ్మ ఫలములు. సతతము ఖర్జూర ఫలములు ఇంపైన దానిమ్మ ఫలములు. మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పించున్నది. మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పించున్నది. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. లక్ష్మి రావే మా ఇంటికి, రాజితముగా విరాజిల్లే. లక్ష్మి రావే మా ఇంటికి, రాజితముగా విరాజిల్లే. సూక్ష్మముగా మోక్షమిచ్చే సుందరి ఓంకారి జనని. సూక్ష్మముగా మోక్షమిచ్చే సుందరి ఓంకారి జనని. లక్ష్మీ రావే మా ఇంటికి. శ్రీ వరలక్ష్మీ మాతాకి జై. శ్రీ శ్రావణలక్ష్మీ మాతాకి జై. ఈరోజు శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం. ఇప్పుడు సాయంత్రం 3:40 అవుతుంది. లైవ్ చూస్తున్నాను నేను, టీటీడీ వారి లైవ్. నాకు ఇలాగా లైవ్ చూసుకుంటూ ఇలా పాడుకోవటం అలవాటు, ఇలాగే ఆనందిస్తాను. ఇప్పుడు నేను తిరుచానూరులో ఉన్నట్టు, అమ్మవారి అభిషేకం చూస్తున్నట్టు, అంతే కదా, యద్భావం తద్భవతి అని అనుకోమని చెప్తున్నారు కదా పెద్దలు. అలాగే అనుకుంటాను, అలాగే ఆనందిస్తాను. మహిళలందరికీ, నా వీడియోలు చూస్తున్న వారందరికీ కూడా ఇంకా మొదటి శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు, అమ్మవారి శుభాశీస్సులు. అమ్మవారు మనల్ని అందరినీ కాపాడి చల్లగా చూడాలి, లోకాన్ని చల్లగా చూడాలి, ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా అందరి జీవితాలు ప్రశాంతంగా గడిచిపోవాలి, శాంతియుతంగా ఈ దేశం వర్ధిల్లాలి అని అమ్మవారిని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటే అలాగే జరుగుతుంది, అలాగే జరుగుతుంది, అలాగే జరుగుతుందని నేను నమ్ముతాను. రేపు ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మొదలవుతాయి. మా పీపీ రెడ్డి హోమ్లో
నిన్నటి నుంచే మొదలైపోయినట్టు ఈ వేడుకల హడావిడి. నిన్న మాకు గేమ్స్ అన్నీ కండక్ట్ చేశారు. ప్రతి ఏడు చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాం మేము. రేపు రిపబ్లిక్ డే, ఫ్లాగ్ హాయిస్టింగు, స్పీచ్లు ఇచ్చేవాళ్ళు ఇస్తారు, పాటలు పాడేవాళ్ళు పాడతారు. ఇక్కడ అన్ని పండుగలు కూడాను జాతీయ పండుగలు చేస్తారు, మన ట్రెడిషనల్గా ఉండే పండుగలు చేస్తారు, అన్నీ చేస్తారు ఇక్కడ మా పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్లోను. నిన్ననైతే మేము గేమ్స్ అన్నీ ఆడి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేనైతే లెమన్ అండ్ స్పూన్లో ఫస్ట్ వచ్చాను. తర్వాత బాటిల్స్ పెట్టి ఆడిచ్చారు, ఆ గేమ్లో సెకండ్ వచ్చాను. మళ్ళీ సాయంత్రం ఇండోర్ గేమ్స్, క్యారమ్స్ కూడా కండక్ట్ చేశారు. క్యారమ్స్లోను గేమ్ అనమాట, 4 మెంబర్స్ ఉంటారు కదా. ఇప్పుడు నా తోటి ఆవిడ నేను ఫస్ట్ వచ్చాము. రన్నర్స్ విన్నర్స్ అంటారు కదా, కంటిన్యూస్గా గేము మేమిద్దరం నెగ్గాము. మేము ఆడింది మా బ్యాచ్ అనమాట, మా టీము ఇద్దరు. ఇట్లాగా పొద్దున్నుంచి అయిపోయింది. ఆ తర్వాత రెస్ట్, తర్వాత మళ్ళీ సాయంత్రం వెళ్ళి క్యారమ్స్ ఆడటం, ఇంకా చెస్ ఎవరు వచ్చిన వాళ్ళు ఆడుకున్నారు. ఇట్లాగా మొత్తం అంతా జరిగిపోయింది. నిన్న అంటే 13వ తారీఖు. మళ్ళీ రేపు అంతా మాకు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకాను చక్కగాను సందడిగా జరిగిపోతుంది. ఇది ఇక్కడ మా పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్లోను జరిగినవన్నీ నేను చెప్పాను. అందరూ కూడా ఆనందంగాను రేపు ఫ్లాగ్ హాయిస్టింగ్లో పార్టిసిపేట్ చేసి ఎవరి దగ్గరగా ఉన్నది వారు ఎక్కడ పడితే అక్కడే చేస్తారు కదా, ఆసక్తి కల్పించుకుని వెళ్ళాలి. మనలాంటి పెద్దవాళ్ళం ఇంకేం వెళ్తాంలే అని అనుకోకుండా వెళ్తే కనుక ఉత్సాహంగా ఉంటామని నా అభిప్రాయం. నేను అలాగే చేస్తాను, అందుకని మీకందరికీ కూడా చెప్పగలుగుతున్నాను. అమ్మా మహాలక్ష్మి మాత కాపాడు, రక్షించు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు అమ్మవారి అభిషేకం చూస్తుంటే మనస్సుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. భక్తి పారవస్యంలో మనం మునిగిపోతాము. ఇప్పుడు మన ఇంట్లోకి అమ్మవారు వచ్చింది అన్నట్టే. నేను లక్ష్మీరావి మా ఇంటికి అని పాట పాడాను కదా, అది చాలా చాలా పాత పాట. ఎప్పుడో రేడియోలో వస్తుంటే రాసుకున్నాను. ఒకనొకప్పుడు మరి 40 ఏళ్ల క్రితమో ఇంకా ఎక్కువ గుర్తులేదు, రేడియో వింటూ అలాగ రాసుకోవటం అన్నమాట అప్పట్లోను. ఆ తర్వాత ఫేర్ కాపీ చేసుకుని బుక్లో రాసుకోవటం, ముందు ఏం కనిపిస్తే ఆ పేపర్ మీద రాసేసుకోవటం. అలాగే నేను చాలా చాలా నేర్చుకున్నాను పాటలు. కాకపోతే ఆ పాటల పుస్తకం ఇప్పుడు నాకు ఇక్కడ ఈ పీపీ రెడ్డి హోమ్లో లేదు. కొన్ని నోటికొచ్చు, కొన్ని మర్చిపోయాను. ఈ పాటకైతే నోటికొచ్చి ఈ పాట అయితేను అలాగే నోటికొచ్చిని పాడేసుకుంటాను. Thank you to you all, my dear all viewers. Thanks for watching my videos. Thank you so much.